ఫ్యామిలీతో పొద్దున్నే ఆర్కే బీచ్కి వస్తుంటే బాగున్నదండి. హ్యాపీగా చాలా చాలా మంచి చల్లటి గాలులు, చిన్న చినుకులు, సముద్ర అలలు, చల్లటి గాలులు సూపర్ ఉందండి. చాలా బాగుంది. యా ఎంజాయింగ్ ఇట్. సార్, దీన్ని చాలా డెవలప్ చేస్తాము, ఇంకా ముందుకు తీసుకెళ్తాము వైజాగ్ అని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. లైక్ ఎలా అంటే గోవా కల్చర్ని ఇక్కడికి తీసుకొస్తాము, ఇక్కడ బార్స్ ఇవన్నీ కూడా పెడతామని కూడా చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? యాక్చువల్గా బార్ కల్చర్ అనేది లేకుండా ఉంటే బాగుంటుందండి. ఇన్ కేస్ కమర్షియల్గా ఏమైనా డెవలప్ చేద్దామని అలాంటివి పెట్టినా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండాలండి. ఎందుకంటే రెస్ట్రిక్టెడ్గా లేకపోతే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్న ఈ టైం అనేది ఖచ్చితంగా మిస్ అవుతాం మేము. సో బెటర్ ఏంటంటే బార్ కల్చర్ లేకుండా ఉండడం బెటరు. ఇన్ కేస్ తప్పదు అనుకునేటప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్గా టైమింగ్స్ అవన్నీ పెట్టుకొని చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అంటే గోవా కల్చర్ అవసరమా తెలుగు రాష్ట్రం? అవసరం లేదండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఆ కల్చర్ ఎందుకు ఇప్పుడు అవసరం ఉంది? అలాంటి కల్చర్ కావాలనుకునే వెరీ ఫ్యూ పీపుల్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ నో, వీఆర్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్ అండి. మేడం, మీరేమంటారండి? ఇక్కడ ఆర్కే బీచ్లో మెయిన్గా వైజాగ్ బీచ్లో బాగా డెవలప్ చేస్తాము, గోవా కల్చర్ అంటే అక్కడ ఉన్న వైన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ పెడతామని కూడా చెప్తున్నారు, బార్స్ ఇవన్నీ. దీనికి మీ మద్దతు ఉంటుందా? ఒక వైజాగ్ మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేయమండి. ఎందుకంటే మేము ఫ్యామిలీతో పిల్లలతో ఇక్కడికి వస్తాం కదా, అంటే వాళ్ళు ఆడుకునేటట్టు ఈ నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉండాలి, కానీ మళ్ళీ ఆ ఫాస్ట్ కల్చర్ అదంతా పిల్లలకి అలవాటు చేయడం మాకు ఇష్టం లేదు. యాక్చువల్గా సింపుల్గా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఉండడమే బాగుంటుంది. బీచ్ని డెవలప్ చేస్తానని వాళ్ళు చెప్తున్నారు, మరి అది బీచ్ డెవలప్మెంట్ అయినట్ట లేకుంటే రాష్ట్రం డెవలప్మెంట్? అదైతే బీచ్ డెవలప్మెంట్ అయినట్టయితే కాదండి. బార్స్ పెట్టడం అనేది బీచ్ని డెవలప్మెంట్ చేయడం అనేది రెండు ఒకటి కాదండి. బీచ్ని డెవలప్ చేయాలంటే ఇంకొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఏమైనా పెట్టి ఎంకరేజ్ చేయాలి, కానీ బార్స్ పెట్టి లేకపోతే పబ్బులు పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేడం, ఇక్కడ పిల్లలకి భవిష్యత్తు కనిపిస్తుందా వైజాగ్లో? కనిపిస్తుందండి. అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి? అంటే ఇప్పుడు గూగుల్ ఇవన్నీ తీసుకొచ్చి పిల్లల్ని ఇలాంటివన్నీ బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్ బాగుంది. సార్, విశాఖని నిజంగానే అభివృద్ధి చేస్తున్నారా లేక ప్రచారం వరకు అంకితం? చూస్తుంటే డెవలప్ అవుతున్నట్టే ఉందండి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, రేపు 17th ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 17th నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ గూగుల్ డేటా సెంటర్ ఏదో వస్తుంది, దానికి రిలేటెడ్గా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఏంటంటే రాత్రి జరిగిపోవండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అయితే బాగా చేస్తుంది, వైజాగ్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ వైజాగ్లో దొరుకుతాయి. ఓకే, బట్ ఓన్లీ వీఆర్ ఎగెనెస్ట్ అబౌట్ ఇట్. లైక్ ఈ బార్ కల్చర్ అనేది బీచ్ రోడ్లలో తీసుకురావడమే కరెక్ట్గా లేదు. డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్టివ్గా ఏదైనా బీచ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే అవి చేసి ఎంజాయ్ డెవలప్ చేయడం అనేది కరెక్ట్, కానీ బార్ కల్చర్ ఒక్కటే మేము ఎగెనెస్ట్ అంతే. సార్, మరో విషయం సార్, ఇక్కడ మనం చూస్తున్నాము ఇంత డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్, మరి ఇక్కడ కేవలం ₹1 ఒక ఎకరం పొలం అయితే ఇస్తున్నారు, ఎకరం భూమి కంపెనీస్కి వీటికి. దీనికోసం ఏమంటారు సార్? లేదు, వాళ్ళు ఇచ్చింది కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడానికి వాళ్ళకి మోటివేషన్ ఏముంటుంది? ఇప్పుడు ఎకరం ₹1 వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్గా నేను అమ్ముతాను అంటే వాళ్ళకి ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంటుంది? దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్ దే ఆర్ ఆఫరింగ్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ రీజన్ ఇంత బాగా డెవలప్ అయిందంటే రీజన్ ఏంటి? అప్పుడు వాళ్ళు అలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్లనే కదా డెవలప్ అయింది. సో ఇనీషియల్గా ఒక స్టార్టప్ చేసేటప్పుడు మనం కొంత ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ డబ్బు రూపంలో కాకుండా మన గవర్నమెంట్ ల్యాండ్ రూపంలో పెడుతుంది. సో ఇట్స్ వెరీ నైస్ థింగ్ అండి, నో ప్రాబ్లం. సార్, ఇక్కడ సింగపూర్ లాగా వైజాగ్ని నిర్మిస్తున్నాము, సింగపూర్లో మారుస్తున్నాము అంటున్నారు, కనిపిస్తుందా సింగపూర్ లాగా వైజాగ్? ఇప్పటికిప్పుడు ఏం కనిపించదండి. కాకపోతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ప్లాన్ అవుతుంది, టైం పడుతుంది. సింగపూర్ కూడా ఒక రాత్రి సింగపూర్ అయిపోలేదండి. నంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, 1 by 1 డెవలప్ చేసుకుని వెళ్ళారు. ఈరోజు మనం సింగపూర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. అలాంటి ఎగ్జాంపుల్ వైజాగ్ సెట్ అవ్వాలనుకుంటే వీ నీడ్ టు వెయిట్ అనదర్ 10-15 years అంతే. హాయ్, యువర్ గుడ్ నేమ్? కుశల్ కార్తికేయ. ఓకే, ఏ క్లాస్? 8th. ఓకే, లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా, అంటే జాబ్ చేయాలి కదా, ఎక్కడ వైజాగ్లోనే చేస్తావా లేకుంటే విదేశాలకు వెళ్తావా? వైజాగ్లోనే చేస్తాను. వైజాగ్. ఓకే, అమెరికా, UK, US? అక్కడ వైజాగ్. వైజాగ్.